వచ్చినటువంటి వెన్నని తీసి ఆ వెన్నని కరిగించి నెయ్యి సప్లై చేశారనుకోండి, వాళ్ళు అద్భుతం. ఇంకా అంతకు మించి తిరుగులేదు. 650 కాదు, 1000 రూపాయలు ఇచ్చినా తప్పలేదు. ఒరిజినల్గా వాళ్ళే చేస్తాయి. ఇప్పుడు ఏమన్నా అర్జెంటుగా ఈ డైరీలు చేసినాయా? సంగమా, లేకపోతే హెరిటేజా, లేకపోతే అదేదో ఇందాపుర హెరిటేజ్ లేదు, నందిని వాళ్ళది ఎప్పటి నుంచి మదర్ డైరీ, ఇవన్నీ కూడా ఇలా కొత్తగా ఆవుల్ని ఏమన్నా కొన్నారా? ఇందాపూర్ కానీ వీళ్ళు ఏమన్నా కొత్తగా ఆవుల్ని కొన్నారా? కొనకుండా రేటు పెంచడం అంటే ఆటోమేటిక్ గా పాత దానికి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకుంటున్నట్టు. ఇప్పుడు వీళ్ళన్న మాటే మొన్న కూడా వీళ్ళందరూ రేజ్ చేసిన మాట ఏంటి, బోలే బాబా డైరీ కానీ ఆ డైరీ కానీ మొన్నటి వరకు సప్లై చేసిన డైరీల దగ్గర ఆవులు లేకుండా నెయ్యి ఎలా సరఫరా చేశారు, అది సింథటిక్ నెయ్యో కెమికల్ నెయ్యి అన్నారు కదా. ఇప్పుడు ఈ డైరీలకి ఓకే, వీళ్ళంతా 20 లక్షల కేజీల నెయ్యి ఎంతో చెప్తున్నారు ఒక్కొక్క డైరీ నుంచి. అంత నెయ్యి సరఫరా చేసే ఆవులు ఈ డైరీల దగ్గర, అంటే తిరుమల వరకు నేను అనేది పంపించే నెయ్యి వరకు ఆవుల్ని పెంచి పోషించి వాటి నుంచి తీస్తారా, లేదంటే వీళ్ళు కూడా సేకరణ చేసే ఉత్పత్తి చేస్తారా నెయ్యి? ఎలాగ? నేను చెప్పేది అదే. వాళ్ళు ఇప్పుడు నిన్నటిదాకా ఏం చేశారో వాళ్ళు అదే చేస్తారు. అంతకు మించి కొత్తగా ఏమన్నా కనిపెట్టారు వీళ్ళు? ఇప్పుడు కొత్తగా మేము ఎక్కడో ఎందుకండి, అసలు ఎందుకు వాళ్ళందరి మీదన ఆధారపడుతున్నారు? ఓకే, ఇప్పుడు ఆధారపడండి ఒక ఏడాది పాటు. ఈలోపు ఆవుల్ని మీరు తయారు చేసుకోండి. ఎందుకు ఆవులు వీళ్ళు సొంతగా పెట్టుకోరు? ఎంతసేపటికి డైరీల మీదనే ఆధారపడతారు. ఈ డైరీలు వాళ్ళ కొత్తవి కాదు. ఇప్పుడు ఇందాపూర్ వీళ్ళే నిషేధించారు, మళ్ళీ వీళ్ళే ఇచ్చారు. ఇదివరకు బోలేబాబా డైరీని నిషేధిస్తే AR డైరీ పేరుతో వాడు అమ్మాడు. ఈ డైరీలు పేర్లు మార్చుకుని నడవడం తప్పించి